ఈ 2024లో ఇప్పటివరకు చాలా సినిమాలు వస్తే వీటిలో ఫ్లాప్స్ కన్నా బ్లాక్ బస్టర్స్ ఎక్కువ ఉన్నాయి. తక్కువ బడ్జెట్తో వచ్చి ఎక్కువ కలెక్షన్స్ని వసూలు చేసిన సినిమాలు కొన్ని అయితే, ఎక్కువ బడ్జెట్తో వచ్చి తక్కువ కలెక్షన్స్ని వసూలు చేసిన సినిమాలు మరికొన్ని. అయితే ఈ సినిమాలో ఏ సినిమాకి ఎంతవరకు వసూలు చేసే దమ్ముందో తెలుసుకోవాలి అంటే థియేటర్స్లో రన్ టైం పూర్తయినంత వరకు ఎదురు చూడవలసిన అవసరం లేదు. కేవలం డే 1 గ్రాస్లోనే తెలిసిపోద్ది ఏ సినిమాకి ఎంత దమ్ముందని. అయితే ఈ వీడియోలో 2024లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో డే 1లో ఎక్కువ గ్రాస్ని వసూలు చేసి టాప్ 10 పొజిషన్లో ఉన్న సినిమాలు ఏంటో చూద్దాం. నెంబర్ 10 భూల్ భులయ్యా 3. నవంబర్ 1న కామెడీ హర్రర్ ఫిలింగా వచ్చింది సినిమా. నిజానికి సినిమాలో కామెడీ హర్రర్ ఈ రెండూ లేవు. ఫస్ట్ వచ్చిన భూల్ భులయ్యాకి వచ్చినంత హైప్ ఈ 3లో ఎక్కడా కనిపించలేదు. మరి ఇలాంటి సినిమాకి డే 1లో ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయా అంటే ఎస్ వచ్చాయి. ఈ సినిమాలో ఏదో ఉందని వరల్డ్ వైడ్గా ఆసక్తిగా ఎదురు చూశారు. సో అందుకే కలెక్షన్స్ ఎక్కువ వచ్చి టాప్ 10 పొజిషన్లో ఉంది సినిమా. 150 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా డే 1లో 53.2 కోట్ల రూపాయలని వసూలు చేసి యావరేజ్ స్టాక్తో రన్ అయింది. నెంబర్ 9 భారతీయుడు 2. 1996 మే నెలలో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్గా ఈ 2024 సంవత్సరంలో వచ్చింది సినిమా. నిజానికి సినిమా 2 సంవత్సరాల ముందే రావాలి. బట్ ఈ మూవీ టీంలో కొంతమంది తప్పుకోవడం, పైగా కోవిడ్ మహమ్మారి రావడం వల్ల ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది. లేట్ అయినా లేటెస్ట్గా ఉంటుందిలే అనుకున్నాం, కానీ నిలువున ముంచేశారు డైరెక్టర్ శంకర్. ఫస్ట్ పార్ట్ ఈ సేనాపతి వల్లే మంచి హిట్ అయింది. బట్ ఈ సెకండ్ పార్ట్లో ఈ క్యారెక్టర్ని సరిగ్గా చూపించలేదనే చెప్పాలి. ఇదొకటి మైనస్ పాయింట్ అయితే సిద్ధార్థ్ తన ఫ్రెండ్స్తో చూపించిన ట్రాక్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. 250 కోట్ల బడ్జెట్తో వచ్చిన సినిమా వరల్డ్ వైడ్గా డే 1లో 58 కోట్ల రూపాయలని వసూలు చేసి 9th పొజిషన్లో ఉంది. నెంబర్ 8 సింగం అగైన్. నవంబర్ 1న 144 మినిట్స్ రన్ టైంతో హిందీలో రిలీజ్ అయింది సినిమా. యాక్టెడ్ బై అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, దీపికా పదుకునే అండ్ అర్జున్ కపూర్. ఈ సినిమా తెలుగులో డబ్ అవ్వలేదు కాబట్టి సినిమా గురించి ఏం చెప్పలేం. బట్ కొంతమంది చెప్తున్న రివ్యూస్ బట్టి చూస్తుంటే బిలో యావరేజ్ అని తెలుస్తుంది. మరి మీలో ఎవరైనా ఈ సినిమాని సబ్ టైటిల్స్ పద్ధతిలో చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. 300 కోట్ల బడ్జెట్తో వచ్చిన సినిమా వరల్డ్ వైడ్గా డే 1లో 64 కోట్లని వసూలు చేసింది. నెంబర్ 7 స్త్రీ 2. ఆగస్టు 15న 149 మినిట్స్ రన్ టైంతో కామెడీ హర్రర్ ఫిలింగా డైరెక్టర్ అమర్ కౌశిక్ గారి డైరెక్షన్లో వచ్చింది సినిమా. హర్రర్ ఫిలిమ్స్ అంటే ఇష్టమున్న వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. కానీ పార్ట్ 1 చూడకుండా డైరెక్ట్ ఈ పార్ట్ 2ను చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారంట. అలాగే సినిమా ఇంకా తెలుగులో డబ్ అవ్వలేదు. ఐ థింక్ అవ్వకపోవచ్చు కూడా. 100 కోట్ల బడ్జెట్తో వచ్చిన సినిమా వరల్డ్ వైడ్గా డే 1లో 64.80 కోట్ల రూపాయలని వసూలు చేసి హిట్ టాక్తో రన్ అవుతుంది. నెంబర్ 6 వెట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో అక్టోబర్ 10న రిలీజ్ అయింది సినిమా. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫజిల్, రానా దగ్గుపాటి వంటి స్టార్స్ నటించారు ఈ సినిమాలో. యాజ్ యూజువల్గా రజనీ స్టైల్ కానీ ఆయన స్వాగ్ కానీ అసలు ఎక్కడా తగ్గినట్టు కనిపించలేదు. పైగా అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫజిల్ వంటి క్రేజీ యాక్టర్స్ యాడ్ అవడంతో ఈ సినిమా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. 300 కోట్ల బడ్జెట్తో వచ్చిన సినిమా డే 1 వరల్డ్ వైడ్గా 67.4 కోట్ల రూపాయలని వసూలు చేసి 6th పొజిషన్లో ఉంది. నెంబర్ 5 గుంటూరు కారం. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. అసలు ఈ సినిమా రాంగ్ టైంలో రిలీజ్ అయిందని చెప్పాలి. జనవరి 12వ తేదీన ఈ హనుమాన్ సినిమాతో రిలీజ్ అయింది సినిమా. ఫ్యామిలీ ఎమోషన్తో వచ్చిన ఈ గుంటూరు కారం కన్నా కామెడీ అండ్ డెవోషనల్గా వచ్చిన ఈ హనుమాన్నే ఎక్కువ వాచ్ చేశారు మన ఆడియన్స్. థియేటర్స్లో రన్ టైం పూర్తయినప్పటికీ ఈ గుంటూరు కారం 184 కోట్ల రూపాయలని వసూలు చేస్తే ఈ హనుమాన్ మాత్రం 296 కోట్లని వసూలు చేసింది. సో ఈ కలెక్షన్స్ అండ్ ఆడియన్స్ ఇచ్చిన టాక్ బట్టి చూస్తుంటే మంచి బ్లాక్ బస్టర్తో ఈ గుంటూరు కారాన్ని బీట్ చేసింది ఈ హనుమాన్. బట్ డే 1 గ్రాస్లో మాత్రం ఈ హనుమాన్ కన్నా 2 రెట్లు వసూలు చేసింది గుంటూరు కారం. 200 కోట్ల బడ్జెట్ వచ్చిన ఈ గుంటూరు కారం వరల్డ్ వైడ్గా డే 1లో 73 కోట్ల రూపాయలని వసూలు చేసి టాప్ 5th పొజిషన్లో ఉంది. ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే మంచి స్టోరీ, పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రావడం వల్ల మంచి మంచి డైలాగ్స్ని విన్నాం. బట్ ఈ సినిమా హనుమాన్ సినిమాతో రిలీజ్ అవడం వల్ల కొంచెం మిక్స్డ్ టాక్తో రన్ అయింది. నెంబర్ 4 ద గోట్. సెప్టెంబర్ 5న డైరెక్టర్ వెంకట్ ప్రభు గారి డైరెక్షన్లో రిలీజ్ అయింది సినిమా. మొత్తానికి సినిమా అనుకున్నంత హిట్ అయితే అవ్వలేదు. పైగా బోనస్గా విజయ్ గారిని కామెడీ లుక్స్తో చూపించారు. స్టోరీ వర్క్ గుడ్, ట్విస్ట్ అండ్ బీజమ్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి.
బట్ ఈ స్టోరీనే ఇంకొంచెం డెవలప్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే విజయ్ లాస్ట్ 2 సినిమాల నుంచి సీక్రెట్ స్పెషల్ స్క్వాడ్ ఏజెంట్గా తను చేసే పని ఎవరికీ తెలియకుండా చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు. ఇక మళ్ళీ అదే టైప్ ఆఫ్ మూవీ అంటే కొంచెం రొటీన్ అనిపించింది. 400 కోట్ల బడ్జెట్ వచ్చిన ఈ సినిమా డే 1లో 102 కోట్ల రూపాయలని వసూలు చేసి 4th పొజిషన్లో ఉంది. నెంబర్ 3 దేవర పార్ట్ 1 కొరటాల శివ గారి డైరెక్షన్లో సెప్టెంబర్ 27వ తేదీన వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది సినిమా. యాక్షన్ డ్రామాగా రాసుకుని స్టోరీని ఒక పార్ట్లోనే పూర్తి చేయాలనుకున్నారు. బట్ ఈ స్టోరీ 4 అవర్స్ పైనే ఉండడంతో స్టోరీని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. రీసెంట్గా రిలీజ్ అయిన పార్ట్ 1 పర్లేదు, బాగానే అనిపించింది. ఇంకా పార్ట్ 2 ఉంది కాబట్టి ఈ పార్ట్ 1లో స్టోరీ ఏంటి, ఏ టాపిక్ మీద రన్ అవుతుంది అండ్ ఈ సినిమాలో ఉన్న క్యాస్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. మేబీ మెయిన్ స్టోరీ మొత్తం పార్ట్ 2లోనే ఉండొచ్చు. 300 కోట్ల బడ్జెట్ వచ్చిన పార్ట్ 1 వరల్డ్ వైడ్గా డే 1లో 145 కోట్ల రూపాయలని వసూలు చేసి హిట్ టాక్తో రన్ అయింది. నెంబర్ 2 కల్కి 2898 ఏడి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ఈ వీడియోలో కూడా చెప్తున్నా, 2024లో వచ్చిన బెస్ట్ మూవీస్లో టాప్ 1 పొజిషన్లో ఉంది కల్కి. ప్రభాస్తో పాటు బాలీవుడ్ యాక్టర్స్తో మంచి సెన్సేషన్ క్రియేట్ చేశారు డైరెక్టర్ నాగశ్విన్. బాహుబలి 2 కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూసామో అంతే ఆసక్తిగా ఈ కల్కి సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇక ఇదే బాహుబలి 2తో క్రియేట్ చేసిన రికార్డ్స్ని మళ్ళీ కల్కితో రీక్రియేట్ చేశారు ప్రభాస్. 600 కోట్ల బడ్జెట్తో వచ్చిన సినిమా డే 1లో వరల్డ్ వైడ్గా 191.5 కోట్ల రూపాయలని వసూలు చేసి మంచి బ్లాక్ బస్టర్గా టాప్ 2 పొజిషన్లో ఉంది. నెంబర్ 1 పుష్ప పార్ట్ 2. అసలు 2024లో అల్లు అర్జున్ గారిని స్టఫ్లా వాడుకున్నారు మేమర్స్. సో ఇది చూసాక ఈ పార్ట్ 2కి ఫుల్ నెగిటివ్ టాక్ వస్తుందేమో అనుకున్నాం. బట్ ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు చేసిన పర్ఫార్మెన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఏ మేమర్స్ అయితే ఆయన్ని ట్రోల్ చేశారో అదే మేమర్స్ ఈ పార్ట్ 2 మీద ఫుల్ పాజిటివ్ టాక్ ని వైరల్ చేస్తున్నారు. పైగా అల్లు అర్జున్ గారి మీద ఈ పుష్ప టీంకి ఎంత నమ్మకం ఉందంటే ఈ సినిమా టికెట్స్ యొక్క కాస్ట్ ని ఆకాశం అంత ఎత్తుకెత్తేశారు. ఇక ఇది చూసిన ఆడియన్స్ అంత రేటు పెట్టి ఎవడు చూస్తాళ్లే అనుకున్నారు. బట్ కట్ చేస్తే కేవలం డే 1 గ్రాస్ కలెక్షన్స్ తోనే కొన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి డే 1లో ఇప్పటి వరకు ఏ సినిమా వసూలు చేయనంతగా వసూలు చేసి ఫస్ట్ పొజిషన్ లో ఉంది. ముఖ్యంగా హిందీ నుంచి సినిమాకు వస్తున్న కలెక్షన్ చూస్తుంటే ఇది కళా నిజమనిపిస్తుంది. కేవలం 14 రోజుల్లోనే హిందీ నుంచి 600 కోట్ల రూపాయలని వసూలు చేసింది పుష్ప పార్ట్ 2. ఇక ఓవరాల్ గా డే 1లో 274 కోట్ల రూపాయలని వసూలు చేసి ఫస్ట్ పొజిషన్ లో ఉంది. అలాగే ద ఫాస్టెస్ట్ ఇండియన్ ఫిలిం టు క్రాస్ 1000 crores గ్రాస్ ఇన్ జస్ట్ 6 days గా ఒక కొత్త రికార్డ్ ని కూడా బ్రేక్ చేసింది. వీడి సినిమా గురించి ఇంత హైప్ తో చెప్తున్నాడంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ అభిమాని అయ్యుండుంటాడు అనుకోకండి. మన తెలుగు సినిమా హిందీ తమిళే కాకుండా వేరే వేరే లాంగ్వేజెస్ లో ఎంత క్రేజ్ ని క్రియేట్ చేస్తుందంటే మనమే కదా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఇక మన తెలుగు సినిమాని మనం కాకపోతే ఎవడు హైప్ చేస్తాడో చెప్పండి. సో చూసారు కదా 2024లో వచ్చిన మూవీస్లో డే 1లో హైయెస్ట్ గ్రాస్ని వసూలు చేసి టాప్ 10 పొజిషన్లో ఉన్న మూవీస్ ఏంటని. మరి ఈ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారంటే దయచేసి లైక్ చేయండి. ఇక ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.